Now we see about the types of urban government. Type of urban governments. The following 8 types of urban local bodies are created in India for the administration of the urban areas. Aventante municipal corporation, municipality, notified area community, town area community, cantonment board, township, port trust, special purpose agencies. Okay, then municipal corporation guరించి చూద్దాం. Municipal corporations are created for the administration of big cities like Delhi, Mumbai, Kolkata, Hyderabad, Bangalore and others. Municipal corporation GHMC, Greater Hyderabad Municipal Corporation. Okay, so municipal corporations are created for the administration of big cities like Delhi, Mumbai, Kolkata. So they are established in the states by the acts of the concerned state legislatures. So GHMCని ఎవరు ఏర్పాటు చేశారు? ఎస్టాబ్లిష్డ్ బై ది యాక్ట్ ఆఫ్ ది కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేచర్. కన్సర్న్డ్ తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్ ఆర్ ఏపీ స్టేట్ లెజిస్లేచర్ ఒక యాక్ట్ చేయడం ద్వారా జిహెచ్ఎంసీ ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇన్ ద యూనియన్ టెరిటరీస్ బై ది యాక్ట్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో యూనియన్ టెరిటరీస్లో మున్సిపల్ కార్పొరేషన్స్ని ఇప్పుడు పుదుచ్చేరి అనుకున్నాం ఆర్ ఢిల్లీ అనుకుందాం. అక్కడ యూనియన్ టెరిటరీస్లో మున్సిపల్ కార్పొరేషన్స్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? త్రూ ది యాక్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కాదమ్మా, యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్. ప్రెసిడెంట్ యాక్ట్ చేయలేడుగా, పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్ కూడా ఉంటాడు కదా. సో యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అనమాట ఆఫ్ ఇండియా. So there may be one common act for all the municipal corporations in a state or a separate act for each municipal corporation. స్టేట్లో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్కి కలిపి ఒకటే యాక్ట్ ఉండొచ్చు, లేదా ఒక్కొక్క డిఫరెంట్ మున్సిపల్ కార్పొరేషన్కి సెపరేట్ యాక్ట్స్ కూడా చేయొచ్చు అనమాట. స్టేట్ డిఫరెంట్ యాక్ట్స్ ద్వారా కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ హ్యాస్ 3 అథారిటీస్. నేమ్లీ ఇట్ హ్యాస్ ది కౌన్సిల్. మున్సిపల్ కార్పొరేషన్లోనే కౌన్సిల్ ఉంది, స్టాండింగ్ కమిటీ ఉంది అండ్ కమిషనర్స్ ఉన్నారు. అండ్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి, కమిషనర్స్ ఉన్నారు. కౌన్సిల్, స్టాండింగ్ కమిటీస్ అండ్ ద కమిషనర్. ద కౌన్సిల్ ఈజ్ ది డెలిబరేటివ్ అండ్ లెజిస్లేటివ్ వింగ్ ఆఫ్ ది కార్పొరేషన్. సో కౌన్సిల్ అనేది ఇట్ ఈస్ ద లెజిస్లేటివ్ అంటే లా మేకింగ్ బాడీ, డెసిషన్ మేకింగ్ బాడీ, ఇంప్లిమెంటింగ్ బాడీ లాగా. ఇంప్లిమెంటింగ్ బాడీ కాదు, లెజిస్లేటివ్ అంటే లా మేకింగ్ బాడీ అనుకోవచ్చు. చూద్దాం. ఇట్ ఈస్ అ డెలిబరేటివ్ అండ్ లెజిస్లేటివ్ వింగ్ ఆఫ్ ది కార్పొరేషన్. సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ కౌన్సిలర్స్. ఎవరున్నారు దాంతో? కౌన్సిలర్స్ ఉంటారు. హూ ఆర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్. ఇట్ కన్సిస్ట్స్ మొన్నేమో కానీ కార్పొరేటర్స్ అన్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. చూద్దాం. సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ కౌన్సిలర్స్ directly elected by the people as well as a few nominated persons having knowledge or experience of the municipal administration, who has got the special knowledge or the experience of the municipal administration. So councillors ఉంటారనమాట. And in brief, the composition of the council, including the reservation of the seats for SCs and STs and women, is governed by the 74th Constitution Amendment Act. Okay, so composition of the council including the reservation of the seats ఉన్నాయి. దీంతో కౌన్సిలర్స్ ఉంటారు who are directly elected by the people and few nominated persons ఉన్నారు having special knowledge and experience in the municipal administration. ఓకే, ఆ కౌన్సిల్లో ఉంటారు వీళ్ళందరూ. అది లెజిస్లేటివ్ వింగ్. కౌన్సిల్లోనే ఎస్సీ ఎస్టీస్కి విమెన్కి రిజర్వేషన్స్ ఇవన్నీ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లోనే చెప్పబడింది. దెన్ కౌన్సిల్ ఈస్ హెడెడ్ బై ఎ మేయర్. హీ ఈస్ అసిస్టెడ్ బై డిప్యూటీ మేయర్. సో హీ ఈస్ ఎలెక్టెడ్ ఇన్ ద మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ ఫార్ అ 1 year రిన్యూవబుల్ టర్మ్. ఓకే, మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో మేయర్ని ఎన్ని ఇయర్స్కి ఎన్నుకుంటారు? 1 year కోసమే ఎన్నుకుంటారు మేయర్ని. మళ్ళీ దాన్ని రిన్యూ చేసుకోవచ్చు అనమాట. 1 year రిన్యూవబుల్ టర్మ్, మళ్ళీ రిన్యూ చేసుకోవచ్చు మేయర్ యొక్క పొజిషన్ని. సో ద కౌన్సిల్ ఈస్ హెడెడ్ బై ది మేయర్ అండ్ హీ హ్యాస్ అ డిప్యూటీ మేయర్. అతని టర్మ్ ఎంత? 1 year రిన్యూవబుల్ టర్మ్. సో మేయర్ ఈస్ బేసికలీ an ornamental figure అంతే, అండ్ a formal head of the corporation. Okay, he is just the ornamental figure like the president and he is the head. He is the formal head, president laga formal head of the corporation. His main function is to preside over the meetings of the council.
సో మేయర్ యొక్క మెయిన్ రోల్ ఏంటి, జస్ట్ ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ది కౌన్సిల్ అనమాట. మెయిన్ రోల్ జస్ట్ ఆర్నమెంటల్ హెడ్ అండ్ ఫార్మల్ హెడ్. దెన్ ద స్టాండింగ్ కమిటీస్ గురించి చూద్దాం. స్టాండింగ్ కమిటీస్ ఆర్ క్రియేటెడ్ టు ఫెసిలిటేట్ ద వర్కింగ్ ఆఫ్ ది కౌన్సిల్. సో వర్కింగ్ ఆఫ్ ద కౌన్సిల్ని ఫెసిలిటేట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి వర్కింగ్ ఆఫ్ ద కౌన్సిల్ని, కౌన్సిల్ మెంబర్స్ని సో ఒక స్టాండింగ్ కమిటీస్ అనేది ఏర్పాటు చేశారనమాట, విచ్ ఈస్ టూ లార్జ్ ఇన్ సైజ్. సో ఫర్ ద వర్కింగ్ ఆఫ్ ద కౌన్సిల్ విచ్ ఈస్ టూ లార్జ్ ఇన్ సైజ్. కౌన్సిల్ పెద్దగా ఉంది కాబట్టి అంతమంది కోఆర్డినేట్ అవ్వడం కష్టం కాబట్టి సో దానికోసం ఒక స్టాండింగ్ కమిటీని చేసుకున్నారు ఫర్ ఫెసిలిటేటింగ్ ద వర్కింగ్ ఆఫ్ ద కౌన్సిల్ విచ్ ఇస్ టూ లార్జ్ ఇన్ సైజ్. సో ద స్టాండింగ్ కమిటీ డీల్స్ విత్ పబ్లిక్ వర్క్స్, education, health, taxation, finance and so on. So the standing committee, they take decisions in their fields. ఏ ఫీల్డ్ అయితే వాళ్ళకి అప్పగించారో ప్రతి ఏ స్టాండింగ్ కమిటీకి దాని మీద వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారన్నమాట. స్టాండింగ్ కమిటీస్ టేక్ డెసిషన్స్ ఇన్ ద ఫీల్డ్స్ దట్ ఆర్ అసైన్ టు దెమ్. So the standing committee facilitate the work of council. Next, the municipal commissioner is responsible for the implementation of the decisions taken by the council. సో కౌన్సిల్లో వీళ్ళందరూ ఉంటారు, ఎలక్టెడ్ హెడ్స్ ఉంటారు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ద వర్కింగ్ ఆఫ్ ద కౌన్సిల్ని ఫెసిలిటేట్ చేసేది స్టాండింగ్ కమిటీ. అండ్ వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసిన డెసిషన్ తీసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసేది వచ్చి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డెసిషన్స్ టేకన్ బై ద కౌన్సిల్ ఈజ్ డన్ బై ద మున్సిపల్ కమిషనర్. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డెసిషన్స్ టేకన్ బై ద కౌన్సిల్ అండ్ ఇట్స్ స్టాండింగ్ కమిటీస్ ఇంప్లిమెంట్ చేసేది మున్సిపల్ కమిషనర్. దస్ హీ ఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. లెజిస్లేటివ్ వింగ్ వచ్చి ద కౌన్సిల్ అనమాట. Okay, he is a chief executive authority of the corporation. So he is appointed by the state government and is generally a member of IAS. సో మున్సిపల్ కమిషనర్ వచ్చి ఒక IAS ఆఫీసర్ అంటాడు అండ్ హీ ఈస్ అపాయింటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. దెన్ సెకండ్ మున్సిపాలిటీస్ గురించి చూద్దాం. ద మున్సిపాలిటీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద టౌన్స్ అండ్ స్మాలర్ సిటీస్. సో ఇప్పుడు విజయవాడ, చిత్తూరు, తిరుపతి ఉన్నాయి కదా, వీటిని అడ్మినిస్టర్ చేయడానికి ఒక మున్సిపాలిటీని ఎస్టాబ్లిష్ చేశారంట. Towns, bigger towns and smaller cities. So like the corporations, they are also set up in the states by the acts of the concerned state legislatures and in the union territories by the acts of the Parliament of India. They are also known by various other names like municipal council. మరి దీన్ని ఏమంటారు? ఉట్టి కౌన్సిల్ అంటారేమో. మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్న కౌన్సిల్ ఉట్టి కౌన్సిల్ అంటారు. మున్సిపాలిటీని మున్సిపల్ కౌన్సిల్ అంటారంట, మున్సిపల్ కమిటీ అంటారంట, మున్సిపల్ కమిటీ, మున్సిపల్ బోర్డ్. ఓకే, మున్సిపల్ బోర్డ్ అంటారంట, మున్సిపల్ బోర్డ్. అండ్ బారో కమిటీ, బారో మున్సిపాలిటీ అంటారు, సిటీ మున్సిపాలిటీ. సో ఎన్ని పేర్లు ఉన్నాయి మున్సిపాలిటీస్కి, ఇది డిఫరెంట్ నేమ్స్. మున్సిపల్ బోర్డ్ అంటారు, ఫస్ట్ మున్సిపల్ కౌన్సిల్ అంటారు, మున్సిపల్ కమిటీ అంటారు, దెన్ మున్సిపల్ బోర్డ్ అంటారు, బారో మున్సిపాలిటీస్ అంటారు, సిటీ మున్సిపాలిటీస్ అంటారు అనమాట. అండ్ సేమ్ ఇవి ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే బై ది యాక్ట్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్ ఇన్ ద కన్సర్న్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్లో అయితే బై ది యాక్ట్స్ ఆఫ్ ది పార్లమెంట్. దెన్ మున్సిపాలిటీ, like a municipal corporation, a municipality also has three authorities, namely it has the council, it has the standing committees and it has the chief executive officer. ఇక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? మున్సిపల్ కమిషనర్. సో ద కౌన్సిల్ ఈస్ ద డెలిబరేటివ్ అండ్ ద లెజిస్లేటివ్ వింగ్ ఆఫ్ ద మున్సిపాలిటీ సేమ్ అండ్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ కౌన్సిలర్స్ who are directly elected by the people. The council is headed by a president or a chairman. So municipality or municipal board, municipal council కి ఏమంటారు? హెడ్ని మున్సిపల్ ప్రెసిడెంట్ అంటారు, ప్రెసిడెంట్ ఆర్ చైర్పర్సన్. మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు అంటారు కదా మామయ్యని, సో మున్సిపల్ చైర్మన్ అంటారు వాళ్ళని. ఓకే, అండ్ హీ ఈజ్ అసిస్టెడ్ బై ద వైస్ చైర్మన్ ఆర్ వైస్ ప్రెసిడెంట్. Then he presides over the meetings of the council. Unlike the mayor of the, he presides over the meetings of the council. Unlike the mayor of the municipal corporation, he plays a significant role and is a pivot of the municipal administration. This is very, very important.
Okay, apart from presiding over the meetings of the council, he enjoys executive powers also. The standing committees are created to facilitate the working of the council. So they deal with the public works, taxation, health, education, finance, and so on. Okay, the chief executive officer or the chief municipal officer, chief executive officer or ఎవరంటారు చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ అనే అతను హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డే టు డే జనరల్ అడ్మినిస్ట్రేషన్. సో అక్కడున్న మున్సిపల్ కమిషనర్కి చీఫ్ మున్సిపల్ ఆఫీసర్కి ఫంక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ మున్సిపాలిటీ కూడా మన చైర్మన్ దగ్గర ఉంది, మున్సిపల్ చైర్మన్ దగ్గర ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ ప్రిసైడింగ్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ద కౌన్సిల్, ద మున్సిపల్ చైర్మన్ ఆల్సో ఎంజాయ్స్ ద లెజిస్లేటివ్ పవర్స్, which is very important. And unlike the mayor of the municipal corporation, the municipal chairman plays a significant role and a pivotal role in the municipal administration executive powers. So idanmata. And chief municipal officer is responsible for the day-to-day general administration of the municipality. So he is also appointed by the state government. ఇంప్లిమెంటేషన్ చేసేది ఇతను కాదు, డే టు డే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ డే టు డే జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాడు. దెన్ నోటిఫైడ్ ఏరియా కమిటీ. A notified area committee is created for the administration of two types of areas. First ఏమంటే a fast developing town due to industrialization and a town which does not yet fulfill all the conditions necessary for the constitution of a municipality but which otherwise is considered important by the state government. ఓకే, నోటిఫైడ్ ఏరియా అంటే నోటిఫై చేస్తోంది గవర్నమెంట్, అదర్వైజ్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ బై ద స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది అనమాట ఆ ఏరియాని. సో అంటే అది అట్లా చిన్న ఏరియాను కాదు, ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఏరియా అనమాట. డ్యూ టు ఇండస్ట్రియలైజేషన్ ఒకటి ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది ఆ ఏరియా. ఆర్ ఇట్ ఈస్ విచ్ డస్ నాట్ యెట్ ఫుల్ఫిల్ ద కండిషన్స్ to be constituted as a municipality. Okay, but which otherwise is considered as an important place by the state government. Dani notified area committee antar, notified area antar. So since its establishment is since it is established by a notification in the government gazette, it is called as notified area committee. ఎందుకంటున్నాము, it is established by a notification. Since this is established by a notification in the government gazette, it is established by notification in the government gazette. Okay, this is called as notified area committee antar. Okay, then though it functions within the framework of the State Municipal Act, it functions within the framework of State Municipal Act. Only those provisions of the act apply to it which are notified in the government gazette, but it is by which it is created. So ఏ గవర్నమెంట్ గెజెట్ అయితే బికాస్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఇన్ ద గవర్నమెంట్ గెజెట్, ఏ గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ వల్ల అయితే అది క్రియేట్ అవుతుందో, ఓకే, ఓన్లీ దోస్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ అప్లై టు ఇట్ విచ్ ఆర్ నోటిఫైడ్. ఈ స్టేట్ మున్సిపల్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో, వాళ్ళు ఇష్యూ చేసే నోటిఫికేషన్ గవర్నమెంట్ గెజెట్లో ఏదైతే స్పెసిఫై చేస్తారో ఆ ప్రొవిజన్స్ మట్టుకే అప్లై అవుతాయంట నోటిఫైడ్ ఏరియాకి. ఓకే, సో ఇట్ మే ఆల్సో బీ ఇంట్రెస్టెడ్ టు ఎక్సర్సైజ్ ద పవర్స్. ఏ ఫంక్షన్స్ గురించి, దో ఇట్ ఫంక్షన్స్ విత్ ఇన్ దిస్ ఓన్లీ దోస్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్, స్టేట్ మున్సిపల్ యాక్ట్ అప్లై టు ఇట్ విచ్ ఆర్ నోటిఫైడ్ ఇన్ ది గవర్నమెంట్ గెజెట్ బై విచ్ ఇట్స్ క్రియేటెడ్. So it may also be interested to exercise the powers under any other act. It may be interested to exercise the powers under any other act also.
Okay, its powers are almost equivalent to those of a municipality. Very, very important. Notified area committee యొక్క powers are equivalent to that of the municipality, but unlike the municipality, it is entirely a nominated body. That is, all the members of the notified area committee, including the chairman, are nominated by the state government. Okay, they are nominated by the state government. Thus, it is neither an elected body nor a statutory body. Thus, notified area committee ఏం బాడీ అని అడుగుతారు. either it is an elected body, it is a statutory body అంటే కాదు. It is brought through a notification in the government gazette కదా, brought by a notification the government. సో అట్లా స్టాట్యూటరీ బాడీ కాదు, ఎలక్టెడ్ బాడీ కాదు, ఎంటైర్లీ నామినేటెడ్ బాడీ అనమాట అది. ఓకే, దెన్ సో వాటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ అంటే ఎంటైర్లీ ఇంకా మున్సిపాలిటీ లాగానే ఉంటాయన్నమాట. వాళ్ళు దే విల్ హెల్ప్ ఫెసిలిటేటింగ్ ఇన్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ వర్క్స్ ఫర్ దట్ ప్లేస్. దెన్ టౌన్ ఏరియా కమిటీ. Town area committee is set up for the administration of small towns. For administration of small towns, it is a semi-municipality. It is a semi-municipal authority. ఏమంటున్నారు దాన్ని? టౌన్ ఏరియా అంటే స్మాల్ టౌన్స్కి ఇట్ ఈస్ అ సెమీ మునిసిపల్ అథారిటీ అండ్ ఈస్ ఎంట్రస్టెడ్ విత్ అ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సివిక్ ఫంక్షన్స్. లైక్ ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సివిక్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే లైక్ డ్రైనేజ్, రోడ్స్, స్ట్రీట్ లైటింగ్ అండ్ కన్సర్వెన్సీ, అలా లిమిటెడ్ సివిక్ వర్క్సే ఉంటాయన్నమాట. సో ఇట్ ఈస్ క్రియేటెడ్ బై సెపరేట్ యాక్ట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. Even this is created by the అన్ని పైనున్న 4 they are created by the acts of the state legislature. So its composition, its functions and other matters are governed by this act. సో ఆ యాక్ట్లోనే దాని కంపోజిషను, ఓకే, దాని ఫంక్షన్స్ అండ్ అదర్ మ్యాటర్స్ ఆఫ్ టౌన్ ఏరియా కమిటీ చెప్తారనమాట. దే ఆర్ గవర్న్డ్ బై దట్ యాక్ట్. సో ఇట్ మే బి wholly elected or wholly nominated by the state government or partly elected and partly nominated అంట. సో ఎలా కావాలంటే అలా స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ తయారు చేసుకొని చేసుకోవచ్చు టౌన్ ఏరియా కమిటీని. ద రూరల్ అర్బన్ రిలేషన్షిప్ కమిటీ 1963 to 66 headed by AP Jain, okay, recommended that small town area committees should be merged with the Panchayat Raj institutions to avoid multiplicity in the pattern of the local bodies. AP Jain చైర్మన్ చేసిన ద రూరల్ అర్బన్ రిలేషన్షిప్ కమిటీ 1963-66లో ఆయన ఏం చెప్పాడంటే, ఏపీ జైన్ హీ రికమెండెడ్ దట్ స్మాల్ టౌన్ ఏరియా కమిటీ షుడ్ బి మర్జ్డ్ విత్ ది పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ టు అవాయిడ్ మల్టిప్లిసిటీ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ ద లోకల్ బాడీస్. సో అదనమాట. ఎయిదర్ ఇది టౌన్ ఏరియా కమిటీ పార్ట్లీ నామినేటెడ్ అన్నా ఉండొచ్చు, పార్ట్లీ ఎలక్టెడ్ అన్నా ఉండొచ్చు, లేదా హోల్లీ ఎలక్టెడ్ అండ్ హోల్లీ నామినేటెడ్ ఎట్లన్నా ఉండొచ్చు బై ద స్టేట్ గవర్నమెంట్ అనమాట. దెన్ కంటోన్మెంట్ బోర్డ్. A cantonment board is established for the municipal administration for the civilian population in the cantonment area. It is established for municipal administration for the civilian population in a cantonment area. Cantonment area is a delimited area where the military forces and troops are permanently stationed. ఓకే, కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న సివిలియన్ పాపులేషన్ కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫార్ ద సివిలియన్ పాపులేషన్ ఇన్ ది కంటోన్మెంట్ ఏరియా అంటే వేర్ ద మిలిటరీ ఫోర్సెస్ అండ్ ద డిఫెన్స్ ట్రూప్స్ అండ్ military forces and the troops are permanently stationed. So it is set up under the provisions of the Cantonment Act of 2006. So this is established, this cantonment board is established under the Cantonment Act of 2006, a legislation enacted by the central government. This is a law legislation which is enacted by the central government. So it works under the administrative control of the defense ministry of the central government. Very, very important. So this works under the administrative control. It works under the control of defense ministry of the central government. So thus, unlike the above 4 types of urban bodies,
okay, which are created and administered by the state governments. A cantonment board is created as well as administered by the central government. Okay, so Cantonment Act, a legislation enacted by the central government. So defense ministry is central ministry. So thus it is created and it is administered by the central government anamata, Cantonment Board. The Cantonment Act of 2006 was enacted to consolidate and amend the law relating to the administration of the cantonments with a view to impart greater democratization, okay, improvement of their functional financial base, greater democratization, improvement of their financial base to make provisions for developmental activities and for matters connected to them. Developmental activities తేవాలి, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫినాన్సెస్, గ్రేటర్ డెమోక్రటైజేషన్. సో ఇవన్నీ కంటోన్మెంట్స్లో తీసుకొని రావడానికి, అడ్మినిస్ట్రేషన్ కంటోన్మెంట్స్లో ఇంప్రూవ్ చేయడానికి కంటోన్మెంట్స్ యాక్ట్ ఆఫ్ 2006 అనేది ఎనాక్ట్ చేశారు టు కన్సాలిడేట్ ది అండ్ అమెండ్ ది లా. ఓకే, సో this act, Cantonments Act of 2006 has replaced the Cantonments Act of 1924 anta. Okay, then at present in 2019 there are 62 cantonment boards in our country. 62 cantonment boards, so in our country, so they are grouped into 4 categories on the basis of the civil population. 4 categoriesలోకి వాళ్ళని గ్రూప్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ దర్ పాపులేషన్. ఓకే, సో కేటగిరీ 1లో వచ్చి ఇఫ్ దేర్ ఆర్ సివిల్ పాపులేషన్ ఈస్ అబౌవ్ 50,000, కేటగిరీ 1. Between 10,000 to 50,000, category 2. Between 2,000 to 500 to 10,000 అయితే category 3, and below 2,500 అయితే category 4. A cantonment board consists of partly elected and partly nominated members. Very very important. Cantonment board consists of partly elected and partly nominated members anamata. Okay, the elected members hold the office for a term of 5 years. The elected members holds the office for a term of 5 years, while the nominated members, that is ex officio members, continue so long as they hold the office in that station. The nominated members continue so long, వాళ్ళు ఎన్ని రోజులు ఆ స్టేషన్లో ఆ కంటోన్మెంట్లో ఉంటారో అన్ని రోజులు they will hold the office. So the military officer commanding the station is the ex officio president of the board. సో ఎవరైతే మిలిటరీ ఆఫీసర్ ఉంటారో హూ ఈస్ కమాండింగ్ దట్ స్టేషన్, హీ విల్ బీ ది ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్ of the cantonment board. He will be the ex officio president of the board and he presides over its meetings. So the vice president of the board is elected by the elected members from amongst themselves. Vice president enukuntaru. Then for a term of 5 years again, vice president to president to andaru anamata. Okay, then the category 1 cantonment board consists of the following members. Okay, category 1 లో ఎవరెవరు ఉంటారు? A military officer commanding the station, who is the ex officio president. Military officer commanding the station. Then an executive engineer in the cantonment, a health officer in the cantonment, a first class magistrate nominated by the district magistrate. A first class magistrate nominated by the district magistrate. 3 military officers nominated by the officer commanding the station. Okay, 3 military officers nominated by the military officer commanding the station. Okay, 3. Then 8 members elected by the people of the cantonment area. So 8 members elected by the people, okay, of the cantonment area. 3 members nominated by the president of the board. Then chief executive officer of the cantonment board, chief executive officer of the CEO of the cantonment board. So the military officer commanding the station, an executive engineer, health officer, first class magistrate nominated by district magistrate, 3 nominated members by the military officer commanding the station, 8 members nominated by the people of cantonment area, and a chief executive officer of the cantonment board.
The functions performed by a cantonment board are similar to those of the municipalities. Very, very important. So these are statutorily categorized into obligatory functions and discretionary functions. సో అవి పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ కంటోన్మెంట్ పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ రెండిటిగా తీసుకుంటున్నారు. ఓకే, స్టాట్యూటరీ అంటే లాలోనే ఆ కంటోన్మెంట్ యాక్ట్లోనే స్పెసిఫై చేసినట్టుగా ఆబ్లిగేటరీ ఫంక్షన్స్ ఉన్నాయి, డిస్క్రిషనరీ ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి. సో ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇంక్లూడ్స్ బోత్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. వీళ్ళకి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి? ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. Then the executive officer of the cantonment board is appointed by the president of India. Executive officer, ఈ లాస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో he is appointed by the president of India. He implements all the resolutions and the decisions of the board. He implements all the decisions and the resolutions taken by the board and its committees. So he belongs to the central cadre established for this purpose. So CEO వచ్చి he belongs to the central cadre that is established for this purpose. Okay, so this is about the containment. Partly elected, partly nominated members చూసాము. CEO, ఇంజనీరు, మిలిటరీ ఆఫీసరు, హెల్త్ ఆఫీసరు, మ్యాజిస్ట్రేట్, సో వీళ్ళందరూ ఉంటారు. సో ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండు ఉంటాయి, ఆబ్లిగేటరీ ఫంక్షన్స్ ఉంటాయి వీళ్ళకి, అండ్ డిస్క్రిషనరీ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ అనమాట. దెన్ టౌన్షిప్ అంటే ఒకే చోట అన్నీ ఉండడం. సో దిస్ టైప్ ఆఫ్ అర్బన్ గవర్నమెంట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై అ లార్జ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఓకే, టు ప్రొవైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైజాగ్లో తాతయ్య ఉండినారు చూడు, అండ్ BHEL, ఇప్పుడు బార్క్, వాళ్ళందరికీ సెపరేట్ టౌన్షిప్స్ ఉంటాయి కదా. సో అదనమాట టౌన్షిప్ అంటే. సో దిస్ టైప్ ఆఫ్ అర్బన్ గవర్నమెంట్ ఓకే ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై లార్జ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ to provide the civic amenities to its staff and workers who live in the housing colonies built near the plant, like railway quarters అట్లా అంటాం చూడు. సో దీస్ ఆర్ ఎవరి దగ్గర ఉంటుందనో ఇవి బై లార్జ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై లార్జ్ public enterprises to provide the civic amenities to its staff and workers who live in the housing colonies built near the plant. ఇప్పుడు మా ఫ్రెండ్ వైష్ణవి ఉండే చూడు ఇక్కడ వరంగల్ దగ్గర ఏదో ఊర్లో అటామిక్ క్యాథోడ్స్ బిల్డ్ చేసే ప్లేస్లో, ఆ ప్లాంట్లో అలా. ద ఎంటర్ప్రైజ్ అపాయింట్స్ అ టౌన్ a town administrator to look after the administration of the township. సో ఎవరంటే ఆ పబ్లిక్ ఎంటర్ప్రైజే వాళ్ళని అపాయింట్ చేస్తుంది. సో నామినేటెడ్ పోస్ట్ అనమాట. ఎవరు? టౌన్ అడ్మినిస్ట్రేటర్. టౌన్షిప్ కాబట్టి టౌన్ అడ్మినిస్ట్రేటర్ టు లుక్ ఆఫ్టర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది టౌన్షిప్. సో హీ ఈస్ అసిస్టెడ్ బై సమ్ ఇంజనీర్స్ and other technical and non-technical staff. He is assisted by some engineers and other technical and non-technical staff. So thus the township form of urban government has no elected members. Okay, just like notified area town area committee, notified area committee laga andaru nominated members. In fact, it is an extension of the bureaucratic structure of the enterprises. It is an extension of bureaucratic structure of enterprises. Next, port trust. The port trusts are established in the ports like Mumbai, Kolkata, Chennai and so on for two purposes. Port trusts are established in the ports like Mumbai, Chennai, Kolkata, so on for two purposes: to manage and protect the ports, ఒకటి పోర్ట్స్ని మేనేజ్ చేయడానికి and to protect the ports, and to provide the civic amenities అనమాట. civic amenities. A port trust is created by an act of parliament. Port trust is created by an act of parliament. Okay, so it consists of both elected members and nominated members. So this
Port trust consists of both elected members and nominated members, like cantonment area. Its chairman is an official. Its chairman వచ్చి official. So its civic functions, chairman is an official. Its civic functions are more or less similar to those of municipality. So even cantonment board kuda their civic functions are more or less like municipality. Even port trust kuda its functions are more or less like those of the municipalities. Then special purpose agency. In addition to these 7 area based urban bodies or multi-purpose agencies, okay, the states have set up certain agencies. వీటిని ఏమంటున్నారు, ముందున్న వాటిని మల్టీపర్పస్ ఏజెన్సీస్ అంటున్నారు. ఇప్పుడు వచ్చి స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. ఓకే, ఏరియా బేస్డ్ urban bodies which are a multi-purpose agencies కాకుండా ఈ state have set up certain agencies to undertake designated activities or special functions like that legitimately belong to the domain of municipal corporations, okay, or specific functions that legitimately belong to the domain of municipal corporations or municipalities or other local urban bodies or local urban governments. In other words, these are function based. Special purpose agencies అనేవి they are function based అన్నమాట. Agencies they are function based and ముందున్నవి వచ్చి they are area based. They are area based and these are not area based, they are function based. So multi-purpose agencies avi idi special purpose agency, they are area based and this is function based. This is also known as single purpose agency. Single purpose agency or special purpose agency, okay. So ala antam anamata. Or functional local bodies, వీటిని ఏమంటారు, function based కాబట్టి functional local bodies అని చెప్తాం అనమాట. So some of the such bodies are, some of such special purpose agencies వచ్చి town improvement trusts, urban development authorities, water supply and sewerage boards, housing boards, railway housing boards అంటాం కదా, pollution control boards, electricity supply boards, city transport boards. అలా these functional local bodies are established as statutory bodies by act of the state legislature. They are established as statutory bodies by an act of the state legislature or as departments by an executive resolution. Okay, either statutory bodies గా అన్న దీన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు as an act of by an act of state legislature or departments గా అన్న దీన్ని దేన్ని ఎలక్ట్రిసిటీ సప్లై బోర్డ్ ఒక డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఒక డిపార్ట్మెంట్ by an executive resolution. So they function as autonomous bodies. Okay, they are statutory bodies, they function as autonomous bodies and they deal with the functions that are allotted to them independently of the local urban government, independently of the local urban governments, that is municipal corporations, municipalities and so forth. వాళ్ళతో సంబంధం లేకుండా సింగిల్ పర్పస్ కోసం ఏర్పాటు చేశారు కాబట్టి ఫంక్షన్ బేస్డ్ ఫంక్షనల్ లోకల్ బాడీస్ కాబట్టి వాళ్ళతో ఇండిపెండెంట్గా ఉంటారు. అర్బన్ లోకల్ బాడీస్ లైక్ మున్సిపాలిటీస్, లోకల్ అర్బన్ గవర్నమెంట్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తాయి. సో దస్ దే ఆర్ నాట్ సబార్డినేట్ ఏజెన్సీస్ ఆఫ్ ది లోకల్ మున్సిపల్ బాడీస్. They are not subordinate bodies, agencies to the local municipal bodies. Then municipal personnel ఎవరెవరు ఉంటారు. సో స్పెషల్ పర్పస్లో వచ్చి హౌసింగ్ బోర్డ్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, ఎలక్ట్రిసిటీ సప్లై బోర్డ్స్, సిటీ ట్రాన్స్పోర్ట్ బోర్డ్స్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్, వాటర్ సప్లై అండ్ సూవేజ్ బోర్డ్స్, టౌన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్స్. సో ఇలా అన్నమాట. నా మున్సిపల్ పర్సనల్ని చూద్దాం. There are 3 types of municipal personnel systems in India. Municipal personnel systems in India. Okay, municipal personnel systems 3 types ఉన్నాయండి ఇండియాలో. So the personnel working in the urban governments may belong to any one or all the 3 types. The personnel who are working in the urban governments, they may belong to any one personnel system or to all the 3 types also. So these are separate personnel system, unified personnel system, integrated personnel system. Okay, so under this let's see separate personnel system. Under this system, each local body appoints
ఓకే, అడ్మినిస్టర్స్ అండ్ కంట్రోల్స్ ఇట్స్ ఓన్ పర్సనల్. ఓకే, ఈచ్ లోకల్ బాడీ అనేది వాళ్ళ పర్సనల్ని వాళ్ళే అపాయింట్ చేసుకుంటారు, వాళ్ళే అడ్మినిస్ట్రేట్ చేస్తారు, వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటారు అనమాట. సో దే ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ టు అదర్ లోకల్ బాడీస్. ఓకే, దే ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ టు అదర్ లోకల్ బాడీస్ అనమాట. సో దే ఆర్ సెపరేట్గా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఆ సెపరేట్ పర్సనల్ అంటే ఆ సెపరేట్ ఏ బాడీ లోకల్ బాడీ అయితే వాళ్ళని అపాయింట్ చేసుకున్నారో వాళ్ళకే సెపరేట్ పర్సనల్గా ఉంటారు. సో ఇట్ ఈస్ the most widely prevalent system. It is the most widely prevalent system. So this system upholds the principle of local autonomy. It upholds the principle of local autonomy and it promotes undivided loyalty. It ante kada. So it promotes the undivided loyalty of the personnel to the local bodies. Okay, then second, unified personal system. So in this system the state government appoints and administers. ఇక్కడ ఏమంటే లోకల్ బాడీ అపాయింట్ చేసుకుంటుంది. యూనిఫైడ్ పర్సనల్ సిస్టంలో, స్పెషల్ పర్సనల్ సిస్టంలో అయితే లోకల్ బాడీ అపాయింట్ చేసుకుంటుంది. యూనిఫైడ్ పర్సనల్ సిస్టంలో అయితే స్టేట్ గవర్నమెంట్ ఇట్ అపాయింట్స్, అడ్మినిస్టర్స్ అండ్ కంట్రోల్స్ ద మున్సిపల్ పర్సనల్. అంతేగా, యూనిఫైడ్ అంటే అందరికీ కలిపి వాళ్ళే అని అర్థం. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, అడ్మినిస్టర్ అండ్ కంట్రోల్ చేస్తుంది. సో ఇన్ అదర్ వర్డ్స్ ద స్టేట్ వైడ్ సర్వీసెస్ ఆర్ ద స్టేట్ వైడ్ క్యాడర్స్ ఆర్ క్రియేటెడ్ ఫర్ ఆల్ ది అర్బన్ బాడీస్ ఇన్ అ స్టేట్. Okay, state wide cadres are created for all the urban bodies in a state. They are transferable between the local bodies in a state. They are transferable. ఇక్కడేమో సెపరేట్ పర్సనల్ సిస్టంలో అయితే దే ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ టు అదర్ బాడీస్. సో యూనిఫైడ్ పర్సనల్ సిస్టంలో అయితే దే ఆర్ ట్రాన్స్ఫరబుల్ బిట్వీన్ ద లోకల్ బాడీస్ ఇన్ ద స్టేట్. సో దిస్ సిస్టమ్ ఈస్ ప్రివేలెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ సో ఆన్. ఓకే, సో వీళ్ళ కోసం స్టేట్ క్యాడర్ సర్వీసెస్ వాళ్ళని అపాయింట్ చేస్తారు. దెన్ ఇంటిగ్రేటెడ్ పర్సనల్ సిస్టమ్, ద థర్డ్ వన్. సో అండర్ దిస్ సిస్టమ్ ద పర్సనల్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ are though personnel of the state government and the personnel of the local bodies, they form part of the same service. So in other words the municipal personnel are the members of the state services. Okay, సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసే పర్సనల్, ఓకే, అండ్ లోకల్ బాడీస్లో పనిచేసే పర్సనల్, దే ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ ది సేమ్ సర్వీస్. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ సర్వీసెస్లో స్టేట్ క్యాడర్స్, స్టేట్ సర్వీసెస్ అని చెప్పామే, ఆ పర్సనల్ కూడా మున్సిపల్ పర్సనల్గా వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో దే ఆర్ ట్రాన్స్ఫరబుల్ నాట్ ఓన్లీ బిట్వీన్ ద లోకల్ బాడీస్ ఇన్ ద స్టేట్ బట్ ఆల్సో బిట్వీన్ ద లోకల్ బాడీస్ అండ్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. దే ఆర్ నాట్ ఓన్లీ ట్రాన్స్ఫరబుల్ బిట్వీన్ ద లోకల్ బాడీస్ ఆఫ్ అ స్టేట్ అంటే మున్సిపాలిటీస్లోనే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్స్, లోకల్ బాడీస్ అండ్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ మధ్యలో కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్స్ మధ్య కూడా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దస్ దేర్ ఈస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ది local civil service and state civil service. So there is no difference between the local civil service and the state civil service anamata. This system is prevalent mostly in Odisha, Bihar, Karnataka, పంజాబ్, హర్యానా అండ్ అదర్స్. మన స్టేట్లో ఉన్నది యూనిఫైడ్ పర్సనల్ సిస్టమ్, అది ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. యూనిఫైడ్ పర్సనల్ సిస్టమ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. అంటే స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది మున్సిపల్ పర్సనల్ని, స్టేట్ క్యాడర్ సర్వీసెస్ ఉన్నవాళ్ళు ఓకే వాళ్ళని అపాయింట్ చేస్తారనమాట మున్సిపల్ పర్సనల్గా. ఆర్ క్రియేటెడ్ ఫర్ ది ఆల్ ద state cadre services. State wide services are created for all the urban bodies in the state and they are transferable between the local bodies in the state anamata. Unified personnel lo ikkada between the local bodies in a state and local bodies and departments of a state kuda. So ఇది ఎక్కడ ఉంది? ఒడిషా ఉంది, కర్ణాటక ఉంది, పంజాబ్ అండ్ హర్యానా అండ్ అదర్స్. So the various national level institutions providing training to the municipal personnel are. సో మనకు మున్సిపల్ పర్సనల్కి ఎవరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు? ద నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి? విచ్ ఆర్ ద నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ ఫర్ ద మున్సిపల్ పర్సనల్? ఫస్ట్ ఏమో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ముంబై.
Okay, All India Institute of Local Self Government in Mumbai. Okay, it was constituted in 1927 and is a private registered society. It is a private registered society అనమాట ఇది. ఓకే, దెన్ ద సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ న్యూ ఢిల్లీ, సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ న్యూ ఢిల్లీ. దిస్ వాజ్ సెటప్ ఇన్ 1967 on the recommendation of the Nuruddin Ahmed Committee on Training of Municipal Employees. Training Committee, నూర్ అహ్మద్ కమిటీ ఏది, ట్రైనింగ్ ఆఫ్ మున్సిపల్ ఎంప్లాయీస్ కమిటీ రికమెండేషన్ మీద సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అర్బన్ స్టడీస్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ న్యూఢిల్లీలో సెటప్ చేశారు. దెన్ రీజనల్ సెంటర్స్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, న్యూఢిల్లీలో కాకుండా మిగతావి రీజనల్ సెంటర్స్ ఫర్ ది అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇన్ కోల్కతా, లక్నో, హైదరాబాద్ అండ్ ముంబై వాజ్ సెటప్ ఇన్ 1968, 1 year తర్వాత. ఢిల్లీలో సెంట్రల్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ తర్వాత నెక్స్ట్ ఇయర్ 1967 తర్వాత 1968లో ఆన్ ద రికమెండేషన్స్ అగైన్ ఆఫ్ నూరుద్దీన్ అహ్మద్ కమిటీ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ మున్సిపల్ ఎంప్లాయీస్, ఆ కమిటీ రికమెండేషన్స్ పైన రీజనల్ సెంటర్స్ ఫర్ ది అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ట్రైనింగ్ క్రియేట్ చేశారు. ఇక్కడ కోల్కతా, లక్నో, హైదరాబాద్ అండ్ ముంబై. దెన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ Urban Affairs established in 1976. Then Human Settlement Management Institute which was established in 1985. So వీటన్నిటిలో ట్రైన్ చేస్తారనమాట. దిస్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ విచ్ ట్రైన్స్ ద మున్సిపల్ పర్సనల్. దెన్ మున్సిపల్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఫినాన్సెస్ ఫర్ పంచాయత్ రాజ్ చూసాం కదా. సో మున్సిపల్ రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? దేర్ ఆర్ 5 sources from of income of the urban local bodies. అవేంటంటే ఫస్ట్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఓకే, దెన్ గ్రాంట్స్, దెన్ లోన్స్, దెన్ డెవల్యూషన్ ఆఫ్ ది ఫండ్స్. సో ట్యాక్స్ రెవెన్యూలో ఏముందో చూద్దాం. ద ట్యాక్స్ ఫ్రమ్ ద లోకల్ బాడీస్ ఆఫ్ ద రెవెన్యూ ఫ్రమ్ ద లోకల్ taxes includes property tax, entertainment tax, taxes on the advertisements, professional tax, water tax, tax on animals, lightning tax, pilgrim tax, market tax, toll on the new bridges, octroi అంటే ఏంటో చూడాలమ్మా, octroi and so on. So in addition the municipal bodies imposes various cess. సో రెవెన్యూ ఫ్రమ్ లోకల్ ట్యాక్సెస్ అది కాకుండా వేరియస్ సెస్లు లైక్ ది లైబ్రరీ సెస్, ఎడ్యుకేషనల్ సెస్, బెగ్గరీ సెస్ అండ్ సో ఆన్. ఆక్ట్రాయ్, దట్ ఈస్ ఆక్ట్రాయ్ అంటే taxes on the entry of the goods into the local area for consumption or use for the consumption or use చేయడానికి or సేల్ చేయడానికి. సో మన ఏరియాలోకి గూడ్స్ని తీసుకొస్తున్నారంటే ఫర్ ది సేల్, కన్జంప్షన్ అండ్ యూస్. సో దాన్ని ఆక్ట్రాయ్ అంటారు అనమాట. దాని మీద పే చేసే ట్యాక్స్ని ఆక్ట్రాయ్ అంటారు. ఆ గూడ్స్ మీద పే చేసే ట్యాక్స్ని ఆక్ట్రాయ్ అంటారంట. సో then the octroi అనేది it has been abolished in most of the states now. Okay, then property tax is the most important form of tax revenue. Property tax, this is very important, మనం కూడా కడతాం కదా. సో ప్రాపర్టీ ట్యాక్స్ అనేది it is the most important tax revenue for the municipalities. Then next వచ్చేసి నాన్ ట్యాక్స్ రెవెన్యూ. then this source includes rent on municipal properties. చిన్న చిన్న షాప్ వాళ్ళకి ఇస్తారు కదా. సో దాని మీద వచ్చే రెంట్ ఆన్ ద మున్సిపల్ ప్రాపర్టీస్, ఫీజ్ అండ్ ఫైన్స్ అండ్ రాయల్టీస్, ప్రాఫిట్స్ అండ్ డివిడెండ్స్, ఇంట్రెస్ట్, యూజర్ చార్జెస్, మిస్లేనియస్ రిసీట్స్. ఓకే సార్, ద యూజర్ చార్జెస్ దట్ ఈస్ పేమెంట్ ఫర్ పబ్లిక్ యూటిలిటీస్. ఇప్పుడు మనం కేబీఆర్ పార్క్ యూస్ చేస్తాం, దానికి పే చేసేదంతా పబ్లిక్ యూటిలిటీ కదా, అది పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేస్తాం. సో పేమెంట్ ఫర్ ది పబ్లిక్ యూటిలిటీస్ అన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వెళ్తాయి అన్నమాట మున్సిపాలిటీస్. ఓకే, ద యూజర్ చార్జెస్ అంటే ఏంటి? విచ్ ఇంక్లూడ్స్ వాటర్ చార్జెస్, వాటర్ యూస్ చేసుకుంటున్నాము, వాటర్ చార్జెస్, శానిటేషన్ చార్జెస్ అండ్ సూవరేజ్ చార్జెస్. సో దీస్ ఆర్ ద యూజర్ చార్జెస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. దెన్ ద గ్రాంట్స్,
So these include various grants given to the municipal bodies by the central and the state governments for the several development programs for the infrastructural schemes, urban reform initiatives and so on. So the grants given to the municipal bodies for by the central and the state government and for several developmental activities, infrastructural schemes and so on. Then devolution. So this consists of transfer of the funds to the urban local bodies from the state governments, from the transfer of the funds from the state government. So this devolution is made on the basis of the recommendations of the state finance commission. Devolution. So then loans. The urban local bodies raise loans from the state government as well as the ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. స్టేట్ గవర్నమెంట్ నుంచి లోన్స్ తీసుకుంటే, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్స్ తీసుకుంటే టు మీట్ దేర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దే విల్ టేక్ లోన్స్ టు మీట్ దేర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫ్రమ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకుంటాయి, ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్స్ నుంచి లోన్స్ తీసుకుంటాయి అన్నమాట. ఓకే, thus to meet their capital expenditure. So they can borrow from the financial institutions or other bodies only with the approval of the state government. Very very important. So they can borrow money from the financial institutions or any other bodies only with the approval of the state legislature, state government approve చేయాలన్నమాట వాటిని. Then central council of local government, central council. So the central council of local government was set up in 1954. So దాన్ని ఏమంటారు, సెంట్రల్ కౌన్సిల్ ఫార్ లోకల్ గవర్నమెంట్ అనేది ఎలా చేయాలని చెప్పి. ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1954. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలోనే కాన్స్టిట్యూట్ చేశారు. సో ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ 263 of the constitution. Under article 263 of the constitution of India by an order of the president of India. So originally it was known as Central Council of Local Self Government. However, the term self government was found to be superfluous and hence was replaced by the term government in 1980s. Superfluous ante unnecessary, more than enough అని అర్థం. It was found superfluous and hence it was replaced by the term local government in 1980s. Till 1958 it dealt with both urban as well as rural local governments. This Central Council for Local Governments అనేది both rural and local self governments తో డీల్ చేసేది. రూరల్ అండ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్తో. But after 1958 it has been dealing with matters only of urban local governments. Okay, now it is only dealing with urban local governments. The council is an advisory body. Okay, it is an advisory body, very very important. It consists of a minister for urban development in the government of India. Okay, it consists of minister for urban development. First చెప్పింది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ 3 మినిస్ట్రీస్ వస్తాయా, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నారా, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో this central council consists of minister for urban development in the government of India. Okay, and ministers for local self government in the state. అంతే కదా, పంచాయత్ రాజ్ మినిస్టర్స్ ఉన్నారు కదా స్టేట్స్లో. మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్, అదే మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనుకుంటా. సో మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్స్ ఫర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్స్. ఓకే, దెన్ ద యూనియన్ మినిస్టర్ యాక్ట్స్ as a chairman of the council. Very very important. ఈ సెంట్రల్ కౌన్సిల్కి యూనియన్ మినిస్టర్ will act as the chairman of the council and the council performs the following functions with regard to the local government. ఏమేమి ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది కౌన్సిల్ అంటే, విత్ రిగార్డ్ టు లోకల్ గవర్నమెంట్, కన్సిడరింగ్ అండ్ రికమెండింగ్ ది పాలసీ మ్యాటర్స్. రికమెండింగ్ పాలసీ మ్యాటర్స్ ఏదైనా ఉంటే దాన్ని కన్సిడర్ చేయడం అండ్ రికమెండ్ చేయడం. మేకింగ్ ప్రపోజల్స్ ఫర్ ది లెజిస్లేషన్. సో లోకల్ గవర్నమెంట్స్కి ఏదైనా కావాలంటే దానికి ప్రపోజల్స్ చేయడం అనమాట. అంతే కదా, వాళ్ళు మినిస్టర్స్ కదా స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో, కాబట్టి వాళ్ళు క్యాబినెట్లో అట్లా వాళ్ళు రెఫర్ చేస్తారనమాట. సో అలా మేకింగ్ రికమెండేషన్స్ రిగార్డింగ్ ద policy matters, making proposals for the legislations,
making proposals for legislations, examining the possibility of cooperation, examining the possibility of cooperation. Okay. And between the center and the states, cooperation between the center and the states, drawing up a common program of action, drawing up a common program of action. Okay. Then between the both municipalities, rural and urban municipalities ki, local governments ki, then recommending central financial assistance, recommending the center నుంచి financial assistance, then reviewing the work done by the local bodies with the central financial assistance. రివ్యూయింగ్ ఇప్పుడు సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చింది, సో వాళ్ళు చేసిన వర్క్ని కూడా రివ్యూ చేయాలి కదా. రివ్యూయింగ్ ద వర్క్ డన్ బై ద లోకల్ బాడీస్ with the central financial assistance, recommending central financial assistance, drawing up a common program for of action, and then examining the possibilities of cooperation between the center and states, making proposals for making the laws, recommending the policy matters, etc. సో ఇవన్నమాట మున్సిపాలిటీస్ గురించి.